హాయ్ ఫ్రెండ్స్, ఎవరికైనా ప్రాచీన భారతదేశ చరిత్ర రివిజన్ పర్పస్ కావాలి అనుకుంటే 1673 ప్రశ్నలు సమాధానాలు వన్ లైనర్ రూపంలో, అలానే 2000 ప్రశ్నలకు పైగా సమాధానాల్ని టేబుల్స్ రూపంలో నేను ప్రొవైడ్ చేశాను. ప్రతిదీ కూడా టాపిక్ వైజ్గా ఉన్నాయి. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకొని శాంపిల్ పీడిఎఫ్ మగధ సామ్రాజ్యంపై ఒక 30 పేజెస్ ఉంది ఫ్రెండ్స్, చెక్ చేసి తీసుకోండి. ఒకవేళ ఏపీ గ్రూప్స్ 2కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మధ్యయుగ చరిత్ర ఏపీ గ్రూప్స్ 2 సిలబస్ ప్రకారం రూపొందించాను. సో ఫ్రీగా మీరు ఫిబ్రవరి 26 వరకు ఎలాంటి అమౌంట్ పే చేయకుండా ₹1 కోర్స్ ఓపెన్ చేసి చదువుకోండి ఫ్రెండ్స్. సేమ్ ప్రాచీన భారతదేశ చరిత్ర లాగా ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోవాలి అనుకుంటే ₹30 పే చేసి డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోవచ్చు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ కంపెనీని 1600 సంవత్సరంలో స్థాపించారు. దీనికి అనుమతినిచ్చినది ఎలిజబెత్ I 1600 డిసెంబర్ 31న అనుమతినిచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన సమయంలో ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్, ఇంగ్లాండ్ ప్రధాని విలియం హాకిన్స్, మొఘల్ చక్రవర్తి అక్బర్. 1600 సంవత్సరంలో లండన్కు చెందిన వ్యాపారస్తులు మర్చెంట్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా అనే పేరుతో ఒక వ్యాపార సంస్థని స్థాపించారు. 31 డిసెంబర్ 1600 సంవత్సరంలో ఈ కంపెనీకి వ్యాపార అనుమతులు ఇచ్చినది మహారాణి ఎలిజబెత్ I. ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి లక్ష్యం భారతదేశంలో వ్యాపారం చేయడం. ఈ కంపెనీకి తూర్పు దేశాల వ్యాపారాలపై 15 సంవత్సరాల గుత్తాధిపత్యం లభించింది. ఈ కంపెనీకి పూర్తికాలపు గుత్తాధిపత్యాన్ని మంజూరు చేసి ప్రోత్సహించిన ఇంగ్లాండ్ చక్రవర్తి మొదటి జేమ్స్ 1813 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యం కొనసాగింది. యుద్ధం, వ్యాపారం, ఒకే చోట సహజీవనం చేయలేవు అని పేర్కొన్నది సర్ థామస్ రో అని గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ నౌకాయానాలు, 1602లో మొదటి నౌకాయానం జేమ్స్ లంకాస్టర్ అధ్యక్షతన, 1605లో రెండవ నౌకాయానం హెన్రీ మిడిల్టన్ అధ్యక్షతన, 1608లో మూడవ నౌకాయానం కెప్టెన్ విలియం హాకిన్స్ అధ్యక్షతన, 1611లో నాలుగవ నౌకాయానం కెప్టెన్ హిప్పన్ అధ్యక్షతన జరిగాయి. అయితే ఇందులో మూడవది, నాలుగవది చాలా ఇంపార్టెంట్. మొదటి జేమ్స్ ప్రతినిధులుగా మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన ఆంగ్లేయులు కెప్టెన్ హాకిన్స్ మరియు సర్ థామస్ రో. 1608లో కెప్టెన్ హాకిన్స్ సూరత్ వద్ద శాశ్వత వర్తక స్థావరం ఏర్పాటుకు అనుమతిని పొందలేకపోయాడు. అయితే 1608లో తాత్కాలిక వర్తక స్థావరం ఏర్పాటుకి అనుమతి పొందాడు. తర్వాత శాశ్వత వర్తక స్థావరం ఏర్పాటుకు వీరు అనుమతి పొందారు. అయితే 1615-18 మధ్య సర్ థామస్ రో భారత్లో గల ముఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా వర్తక స్థావరం ఏర్పాటు చేసుకునే అనుమతిని పొందాడు. భారత్లో గల ముఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా. 1608 ఆగస్టు 24న విలియం హాకిన్స్ ప్రయాణించిన హెక్టార్ నౌక సూరత్కి చేరుకుంది. భారత్లో బ్రిటిష్ వారి మొదటి స్థావరం సూరత్ 1608లో ఏర్పాటైంది. ఇది తాత్కాలిక వర్తక స్థావరం. సూరత్ వద్ద అనుమతినిచ్చినది జహంగీర్. ఆంధ్రాలో ఆంగ్లేయుల మొదటి స్థావరం లేదా మొదటి తూర్పు తీర స్థావరం మచిలీపట్నం 1611లో. 1611లో ఆంగ్లేయులు గ్లోబ్ నౌకలో కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో మచిలీపట్నం చేరుకున్నారు. మచిలీపట్నం వద్ద ఆంగ్లేయులకు వ్యాపార అనుమతినిచ్చిన కుతుబ్షాహీ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. మచిలీపట్నం కలంకారీ అద్దకం బట్టలు, రత్నాలు, వస్త్రాల వ్యాపారానికి ప్రధాన కేంద్రం అయింది. 1621లో వీరు పులికాట్ వద్ద ఒక ఫ్యాక్టరీని, నావికా కేంద్రాన్ని స్థాపించారు. పులికాట్ వద్ద అనుమతినిచ్చినది చంద్రగిరి రాజులు బ్రిటిష్ వారికి అనుమతినిచ్చారు. పులికాట్కి 35 మైళ్ళ దూరంలో నెల్లూరు జిల్లా ఆర్మగాన్లో 1626లో ఫ్యాక్టరీని నిర్మించారు. భారతదేశంలో ఆంగ్లేయులు నిర్మించుకున్న మొదటి కోట ఆర్ముగం కోట 1626లో. ఆర్ముగం కోటకు మరొక పేరు దుగ్గరాజ కోట. భారతదేశం నుండి మొదటగా ఆంగ్లేయులు అధికంగా వర్తకం జరిపినది నీలిమందు, ఆంగ్లేయుల ఫ్యాక్టరీలు లేదా వ్యాపార స్థావరాలు. 1608లో తొలిసారిగా ఏర్పాటు చేసినది సూరత్. ఇది పశ్చిమ తీర స్థావరం మరియు వీరి మొదటి స్థావరం. జహంగీర్ 1608లో తాత్కాలిక అనుమతి మాత్రమే ఇచ్చాడు.
1611లో మచిలీపట్నంలో వీరు వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా తాత్కాలిక స్థావరం. మొదటి తూర్పు తీర స్థావరం మరియు ఆంధ్రాలో మొదటి స్థావరం బ్రిటిష్ వారిది మచిలీపట్నం. 1613లో సూరత్లో మొదటి శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జహంగీర్ వీరికి సూరత్ వద్ద శాశ్వత నిర్మాణానికి అనుమతినిచ్చాడు. 1621లో పులికాట్ వద్ద ఏర్పాటు చేశారు. 1633లో బాలాసోర్ వద్ద ఏర్పాటు చేశారు. తూర్పు భారతదేశంలో ఇది తొలి స్థావరం. ఇవన్నీ శాశ్వత స్థావరం. 1639-40 మద్రాస్ రెండవ తూర్పు తీర స్థావరం. 1651లో హుగ్లీలో బెంగాల్లో తొలి స్థావరం. తర్వాతన్ని శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆంగ్లేయుల ప్రధాన స్థావరాలు మద్రాస్. 1639లో ఫ్రాన్సిస్ డే అనే అధికారి దామెర్ల వెంకటాద్రి నాయుడి నుండి మద్రాస్ ప్రాంతాన్ని పొందాడు. దామెర్ల వెంకటాద్రి నాయుడు అరవీటి వంశస్థుడైన విజయనగర చక్రవర్తి 3వ వెంకటరాయల అనుమతితో మద్రాస్ ప్రాంతాన్ని ఆంగ్లేయులకిచ్చాడు. ఫ్రాన్సిస్ డే ఈ ప్రాంతంలో ఒక మహానగరాన్ని నిర్మించి దామెర్ల వెంకటాద్రి నాయుడు తండ్రి చెన్నప్ప పేరుతో దీనికి చెన్నపట్టణం అని పేరు పెట్టాడు. చెన్నపట్టణంలో 1640-41లో బ్రిటిష్ వారు సెయింట్ జార్జ్ కోటను నిర్మించారు. ఇది భారత్లో నిర్మించిన మొదటి కోట. ఆంగ్లేయులు తమ ప్రధాన స్థావరాన్ని ఆర్మగావ్ నుండి మద్రాస్కు మార్చారు. బొంబాయి 1661లో బొంబాయి ప్రాంతాన్ని పోర్చుగీస్ వారు బ్రిటిష్ రాజు చార్లెస్ టూకు వరకట్నంగా ఇచ్చారు. 1668లో రెండవ చార్లెస్ బొంబాయిని ఈస్ట్ ఇండియా కంపెనీకి కౌలుకు ఇచ్చాడు. 1668లో పశ్చిమ తీరంలో బొంబాయి బ్రిటిష్ వారి ప్రముఖ వర్తక కేంద్రంగా ఎదగడానికి కృషి చేసిన బ్రిటిష్ అధికారి జెరాల్డ్ అంగీర్ బొంబాయి నగర నిర్మాత జెరాల్డ్ అంగీర్ బొంబాయి గవర్నర్గా నియమించబడ్డాడు. కలకత్తా ఔరంగజేబ్ ఆంగ్లేయులకు 1667లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతినిచ్చాడు. 1698లో బ్రిటిష్ అధికారి జాబ్ చార్నాక్ బెంగాల్లో 3 గ్రామాలను మొఘల్ గవర్నర్ అజీముస్ షా అనుమతితో కొనుగోలు చేశాడు. బెంగాల్లో జాబ్ చార్నాక్ కొనుగోలు చేసిన 3 గ్రామాలు కాలికత లేదా కాళీపట్టణం, గోవిందపూర్, సత్నౌతి లేదా సుతనాటి. ఈ 3 గ్రామాలను కలిపి కలకత్తా మహానగరం స్థాపించబడింది. కలకత్తా నగర నిర్మాత జాబ్ చార్నాక్ కలకత్తాలో ఇంగ్లాండ్ రాజు విలియం III పేరుతో ఫోర్ట్ విలియం అనే కోటను నిర్మించారు. ఫోర్ట్ విలియం కోటను ఔరంగజేబ్ కాలంలో నిర్మించారు. ఇది సుమారు 1700 సంవత్సరంలో పూర్తయింది. ఎగ్జాక్ట్ డేట్ అనేది ఇన్ఫర్మేషన్ లేదు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ చక్రవర్తులు. ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ చక్రవర్తుల అనుమతితో భారతదేశంలో తమ వ్యాపారాన్ని ప్రారంభించింది. 1613 మరియు 18లో జహంగీర్ ఫర్మానాలు జారీ చేసి ఆంగ్లేయులకు వ్యాపార అనుమతినిచ్చాడు. 1651లో షాజహాన్ కుమారుడైన షాసుజా ఆంగ్లేయులకు నిషాన్ జారీ చేశాడు. ఆ టైంలో షాసుజా బెంగాల్ గవర్నర్. ఈ నిషాన్ ప్రకారం ఆంగ్లేయులు ఏటా 3000 రూపాయలు చెల్లించి బెంగాల్లో ఎలాంటి పన్నులు చెల్లించకుండా స్వేచ్ఛా వ్యాపారం చేసుకోవచ్చు. ఔరంగజేబ్ కాలంలో ఆంగ్లేయులతో ఘర్షణ ప్రారంభమైంది. ఔరంగజేబ్ 1686లో బొంబాయిని ఆక్రమించి బొంబాయి గవర్నర్ జాన్ చైల్డ్ని బందీగా పట్టుకున్నాడు. ఆంగ్లేయులు డబ్బు చెల్లించి మైత్రిని కుదుర్చుకున్నారు. 1691లో ఔరంగజేబ్ షాసుజా ఇచ్చిన నిషాన్ని ఆమోదించాడు. మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్ తీవ్ర అనారోగ్యానికి గురైన సమయంలో ఆంగ్లేయులు విలియం హామిల్టన్ ఆధ్వర్యంలో ఒక వైద్య బృందాన్ని పంపి చికిత్స చేయించారు. దీనికి కృతజ్ఞతగా ఫరూక్ సియార్ 1717లో ఒక ఫర్మానాను జారీ చేశాడు. చాలా 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 ఇంపార్టెంట్. 1717 ఫర్మానా లేదా గోల్డెన్ ఫర్మానా లేదా ఫ్రీ దస్తక్ లేదా బంగారు ఫర్మానా ప్రకారం ఆంగ్లేయులు బెంగాల్తో సహా దక్కన్ మరియు గుజరాత్లలో పన్నులు లేని స్వేచ్ఛా వాణిజ్యాన్ని చేయవచ్చు. దీనికి గాను సంవత్సరానికి 3000 రూపాయలు చెల్లించాలి. ఈ ఫర్మానాను ఈస్ట్ ఇండియా కంపెనీకి మాగ్నా కార్టా అని అంటారు. ఆంగ్లేయులు 1803లో ఢిల్లీని ఆక్రమించుకొని మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలంను పెన్షనర్గా మార్చారు. 1858లో
ఆంగ్లేయులు మొఘల్ చక్రవర్తి రెండవ బహదూర్ షాను బర్మాకు బందీగా పంపడంతో మొఘల్ వంశం అంతమైంది. ఇతడు మరణించడంతో మొఘల్ వంశం అంతమైంది. డానిష్ లేదా డేన్స్. డెన్మార్క్ దేశ పౌరులను డేన్స్ అంటారు. 1616లో డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. భారత్లో డెన్మార్క్ వారి తొలి వర్తక స్థావరం ట్రాంక్వీబార్. డచ్ వర్తక స్థావరాలు 1620లో ట్రాంక్వీబార్, 1676లో సేరంపూర్. వీరి ప్రధాన స్థావరం బెంగాల్లోని సేరంపూర్. 1845 కల్లా తమ స్థావరాలను ఆంగ్లేయులకు విక్రయించి వీరు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. డేన్స్ స్థావరాలైన ట్రాంక్వీబార్ మరియు సేరంపూర్లను 120 లక్షలకు కొనుగోలు చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింజ్ వన్. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దీన్ని 1664లో స్థాపించారు. స్థాపకుడు కోల్బర్ట్. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. వీరి మొదటి వర్తక స్థావరం సూరత్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినది ఫ్రాంకోయిస్ కారన్. వీరికి అనుమతినిచ్చిన చక్రవర్తి ఔరంగజేబ్. వీరి ప్రధాన వర్తక స్థావరం పాండిచ్చేరి. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ రాజు 14వ లూయి కాలంలో స్థాపించబడింది. ఫ్రెంచ్ వర్తక స్థావరాలు. వీరి తొలి స్థావరం సూరత్, ఆంధ్ర తీరంలో మచిలీపట్నం మరియు యానాం, తమిళనాడు తీరంలో కరైకల్ పాండిచ్చేరి, కేరళ తీరంలో మాహే, బెంగాల్లో చంద్రనాగూర్. ఫ్రెంచ్ వర్తక స్థావరాలు. ఫ్రాంకోయిస్ మార్టిన్ 1673లో ఫ్రెంచ్ మొదటి గవర్నర్గా నియమించబడ్డాడు. ఆర్కాట్ నవాబుచే వలిగొండాపురం లేదా వాలికొండాపురం అనే గ్రామాన్ని పొందాడు. వలిగొండాపురం గ్రామాన్ని పాండిచ్చేరి పట్టణంగా అభివృద్ధి చేశాడు. పాండిచ్చేరి పట్టణ నిర్మాత ఫ్రాంకోయిస్ మార్టిన్. ఫ్రెంచ్ గవర్నర్ అయిన ఫ్రాంకోయిస్ మార్టిన్. 1690లో బెంగాల్ గవర్నర్ షెయిస్తా ఖాన్ అనుమతితో చంద్రనాగూర్లో ఫ్రెంచ్ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. సో ఫ్రెంచ్ వర్తక స్థావరాలు ఇంపార్టెంట్వి. 1668లో సూరత్లో, 1669 మచిలీపట్నం, 1674 పాండిచ్చేరి, 1690 చంద్రనాగూర్. ఫ్రెంచ్ ముఖ్యాంశాలు. వీరి ప్రథమ వర్తక స్థావరం సూరత్ 1668లో ఫ్రాన్సిస్ కారన్ ఆధ్వర్యంలో స్థాపించబడింది. వీరి ప్రధాన స్థావరం పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి. ఫ్రెంచ్ వారు 1669లో అబ్దుల్లా కుతుబ్ షా అనుమతితో మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. 1693లో డచ్ వారు ఇండియాలో ఫ్రెంచ్ వర్తక స్థావరమైన పుదుచ్చేరిని ఆక్రమించారు. 1697లో యూరప్లో జరిగిన రిస్విక్ సంధి వల్ల పుదుచ్చేరి తిరిగి ఫ్రెంచ్ వారి ఆధీనంలోకి వచ్చింది. 1701లో ఫ్రాంకోయిస్ మార్టిన్ భారత్లోని ఫ్రెంచ్ వర్తక స్థావరాలకు డైరెక్టర్ జనరల్ అయ్యాడు. 1724లో మాహేను ఆక్రమించిన ఫ్రెంచ్ గవర్నర్ లెనాయిర్. 1739లో యానాం, కరైకల్ను ఆక్రమించిన ఫ్రెంచ్ గవర్నర్ డ్యూమాస్. 1742లో ఫ్రెంచ్ గవర్నర్గా డూప్లే నియమితుడయ్యాడు. ఫ్రెంచ్ వారిని భారతదేశంలో బలోపేతం చేయడానికి డూప్లే కర్ణాటక యుద్ధాలను ప్రారంభించాడు. భారత్లో ఫ్రెంచ్ వారి ప్రాబల్యాన్ని అంతం చేసిన యుద్ధం వందేవాసి యుద్ధం 1760లో జరిగింది. ఇది 3వ కర్ణాటిక్ యుద్ధంలో భాగంగా జరిగింది. ఈ యుద్ధంలో విజయం సాధించినది బ్రిటిష్ వారు.